మిర్చి ఫ్రై. పేరు చాలా సింపుల్గా ఉంది కదా, పిండి మిర్చి ఫ్రై. సో ఇది ఎలా ఉండబోతోంది, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దామా. పిండి మిర్చి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, దంచిన పచ్చిమిర్చి కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, బజ్జీ మిర్చి 1 కప్పు. పిండి మిర్చి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి పిండి మిర్చి అంటే ఏంటి, మిర్చి బజ్జీ తీసుకున్నాం. సో మిర్చి బజ్జీ ఉంటుంది కదా మనకి మిర్చీలు, సో దాన్ని చక్కగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. సో మిగతాది ఏంటి పిండి అంటే శనగపిండిని ఉపయోగిస్తున్నాం. శనగపిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది. సో స్కిన్ హెల్త్ని ఇంటర్నల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి బేసిక్గా శనగపిండిని మనము వంటల్లో కాకుండా వాడాలి అంటే అందులో ఎక్కువగా వాడుతూ ఉంటాం, మన స్కిన్ మీద ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో పిల్లలకు శుభ్రంగా స్నానం చేయించేటప్పుడు అలా అనమాట. సో అలాగే ఇప్పుడు మనం బజ్జీ మిర్చి వాడుతున్నాం. సో మనకి మిరపకాయ బజ్జీ ఉంటుంది కదా, సో దాని మిర్చితో ఈ వంట చేస్తున్నాం అనమాట. సో ఈ బజ్జీ మిర్చిలో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మన బాడీ మెటబాలిజం యాక్టివిటీ చాలా బాగా పెరుగుతుంది, మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే డైజెషన్ పరంగా కూడా చూసుకుంటే కూడా చాలా చాలా సూపర్గా హాయిగా డైజెస్ట్ అయిపోతుంది. సో మనకు ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా హార్ట్ హెల్త్ కూడా మంచిది తెలుసా బజ్జీ మిర్చి. అసలు పచ్చిమిరపకాయ బేసిక్గా హార్ట్కి చాలా మంచిది. సో అందుకే కారంకి బదులుగా నిజంగా చెప్పాలంటే పచ్చిమిర్చినే ఆరోగ్యానికి చాలా సూపర్. సో అంతేకాకుండా మనకు పెయిన్ రిలీఫ్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది తెలుసా. ఏదైనా నొప్పులు, వాపులు, చిరు నొప్పులు ఉంటాయి కదా బేసిక్గా, ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఎందుకు వస్తాయో తెలియదు, కొన్ని వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనకు ఈ బజ్జీ మిర్చి అనేది బేసిక్గా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా మనం బజ్జీ మిర్చితో బేసిక్గా మనము మిరపకాయ బజ్జీ చేసుకునే మన అలవాటు. ఈరోజు ఏంటి అంటే కొంచెం కొత్తగా డిఫరెంట్గా అన్నంలో చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకునే విధంగా మనం ఇది తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ శనగపిండి, సో పిండి మిర్చి ఫ్రై అన్నాం. సో ఆ పిండి మిర్చి ఏంటి అంటే శనగపిండి. మొత్తం వేసేయచ్చు, మోస్ట్లీ 1 కప్పు నిండా మనం వేసేయచ్చు, బికాస్ ఇదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అందుకనమాట. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత ఇందులో కూడా కొంచెం జీలకర్ర వేసుకుందాం, మళ్ళీ పోపులో కూడా వేసుకుంటాము. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, అలాగే దంచిన పచ్చిమిర్చి, అలాగే కాస్త ఉప్పు. సో ప్రస్తుతానికి మనం ఏం తయారు చేసుకున్నాము అంటే ఒక గ్రేవీ లాగా అనుకోవచ్చు మీరు, అంటే ఒక శనగపిండి మిశ్రమాన్ని మనం రెడీ చేసుకుంటున్నాం. సో దీన్ని చక్కగా మనము ఇలా మిక్స్ చేసేసుకుందాము. సో ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం నూనె వేసుకుందాం. సో వాటర్ ఏం పోయట్లేదండి, సో జస్ట్ మనకి నూనె మాత్రమే. జస్ట్ మనకి ఇది పట్టడానికి మాత్రం నూనె. సో చూసారా, నూనె పోసిన తర్వాత కొంచెం మనకు పట్టింది, ముక్కకి శనగపిండి పట్టింది. ఇప్పుడు శనగపిండి మిశ్రమం రెడీ అయిపోయింది. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె, అలాగే మనం బజ్జీ మిర్చి చూసుకుంటే కనుక ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఈ సైజులో. ఓకే, ఈ సైజులో నీట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి గింజలు కూడా ఏం తీయలేదండి. అంటే మరీ కారం లేకుండా తినాలని ఏం అనుకోం కదా, ముఖ్యంగా కూరల్లో అనుకోం. మిర్చి బజ్జీ అనుకోండి, మరి ఓవర్ కారం ఉంటే డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి అది కొంచెం ప్రాబ్లం. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తాం కాబట్టి గింజలు ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదనమాట. నూనె మనకు లైట్గా వేడెక్కిన తర్వాత పోపు దినుసులతో మొదలు పెట్టేద్దాం. పోపు దినుసులు వేసుకొని ఒక్కసారి కొంచెం అది చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మిర్చి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో రొటీన్గా అంటే మనకైనా మన ఇంటికి ఎవరైనా వచ్చిన గెస్ట్లకైనా కూడా ఎప్పుడు దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఓకే ఇవన్నీ మనం చేసుకుంటే మనకు చాలా ఇష్టం. ఓకే, సో కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయండి. సో కొత్తగా ట్రై చేస్తేనే కదా వాళ్ళు కూడా నేర్చుకొని అరే ఆ రోజు తిన్నాం కదా అని మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో ఇప్పుడు రొటీన్కి భిన్నంగా ఉండాలి, అవునా? సో అమృతం ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, చాలా సింపుల్గా చేసుకునే విధంగా హెల్తీగా ఉంటూ బోల్డరి వంటకాలు మీరు తయారు చేసుకోవచ్చు.
ఓకే, సో మనకు పోపు దినుసులు వేసేసుకున్నాము. లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మిర్చి, బజ్జీ మిర్చి ముక్కలు ఏవైతే ఉన్నాయో చక్కగా వేయించేసుకోవాలి. సో ఇది ఒక 2-3 మినిట్స్ టైం 100% పడుతుంది. ఎందుకంటే ఇది మనకు చక్కగా ఫ్రై అవ్వాలి, కొంచెం లైట్గా రంగు కూడా మారాలి, అలా కరకరలాడుతూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఉన్నటువంటి ఆ కారం ఏదైతే ఉందో కొంచెం తగ్గుతుంది. సో దీంట్లో కూడా కావాలంటే లైట్గా ఉప్పు వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం శనగపిండిలో వేసుకున్నాం కదా, సో దీంట్లో కూడా ఈ టైంలో వేసుకోవచ్చు. అంటే మిర్చి ఫ్లేవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, మిరపకాయ బజ్జీలు బాగా ఇష్టం ఉన్న వాళ్ళకు ఈ వంట చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనకి ఇంచుమించు అవే పదార్థాలే వాడుతున్నాం, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం అంతే దాన్ని. అండ్ ఎక్కువ టైం కూడా పట్టేది కాదు, ఎందుకంటే మనకి మిర్చీలు వేయడానికి ఎంత టైం పడుతుందండి? ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 to 2 minutes టైం. సో అంతకన్నా ఎక్కువ పట్టదు. అండ్ ఏది కూడా మనం ముందుగా ప్రీ ప్రాసెస్లు ఏమీ లేవు దీంట్లో, అన్నీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేదే. మీరు యాక్చువల్గా ఒకటి చెప్పనా అండి, మీరు లంచ్ తినే టైంలో ఒక 2 గంటలకు మీరు లంచ్ చేయాలి అంటే 1:30 కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో పొద్దున్నే 10 గంటలకే చేయాలి అన్న ఒక ఇది కూడా లేదు, చాలా సింపుల్గా అవుతుంది. అండ్ ఇది కొంచెం వేడివేడిగా ఉంటేనే ఇంకా బాగుంటుంది. చల్లగా అయిపోయిన దానికన్నా కూడా వేడివేడిగా ఉంటే బాగుంటుంది. చూసారా ఇలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కాబట్టి ఒక్క 1 minute, సో దట్ ఇంకొంచెం లైట్గా రంగు కూడా మారితే ఇంకా బాగుంటుంది. సో ఇంకా ప్రత్యేకంగా వేరేగా మనం కారం అంటే పచ్చిమిర్చి దంచిన విద్ది వేసుకున్నాం, ఇంకా వేరే కారం అయితే అక్కర్లేదండి, అది ఓవర్ అయిపోతుంది మళ్ళీ. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ కారం శాతం సరిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయింది, బాగుంది కూడా చూడడానికి, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ మిర్చి వేయిస్తే చాలా చాలా మంచి వాసన వస్తుంది యాక్చువల్లీ. అందుకే నా క్యాప్సికమ్ కూడా చాలా ఇష్టం తెలుసా, బాగుంటుంది. క్యాప్సికమ్ కర్రీస్ కూడా ఇట్లా వేయిస్తుంటే భలే వాసన వస్తూ ఉంటాయి. అండ్ చాలా తక్కువ టైం తీసుకుంటాయి. మిర్చి ఫ్యామిలీ చాలా లెస్ టైం, అదే కూడా మనకు కూడా కావాలి. సో ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శనగపిండిలో మిక్స్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి, ఇందులో వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం ఒక్క పిసరు నూనె దీనికి ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే శనగపిండి కదా, సో కొంచెం ఎక్కువగా పడుతుంది అంతే. అంటే మనం మిర్చీలు వేయించేటప్పుడు కొంచెం నూనె వేస్తాం కదా, సో దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది ఇలా చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎలా మిక్స్ అంటే మనకి ఎక్కడా కూడా శనగపిండి పచ్చిదనం అనేది తెలియకూడదు మనం కలుపుకొని తిన్నప్పుడు. ఇలా చేస్తూ ఉండాలన్నమాట, ఎక్కడ అడుగంటకుండా పచ్చివాసన పోయేదాకా ఇలా కొంచెం లైట్గా మ్యాష్ చేసుకుంటూ దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది అవ్వడానికి ఒక 2-3 minutes టైం పడుతుందండి. మనము ఈ మిర్చి వేసేసుకున్నాము, వేయించేసుకున్నాము, శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నాము. చక్కగా సూపర్గా రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుందని చెప్పొచ్చు. సో దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పిండి మిర్చి ఫ్రై అన్నాం, సో ఎక్కడా కూడా మనకి చక్కగా ముద్దలాగా ఏం లేదు, చక్కగా ఫ్రై లాగా వచ్చింది. మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు చూసారా. కాకపోతే దీనికి మామూలు కూరల కన్నా 1-2 spoons ఎక్కువ నూనె పడుతుంది. అంటే నూనె పడితేనే బాగుంటుంది, కానీ ఎక్కడ మనకు తెలియట్లేదు యాక్చువల్గా, పడినట్టు కూడా తెలియట్లేదు, పిండి అబ్జార్బ్ చేసేసుకుంది కాబట్టి. సో చాలా సాత్వికమైన వంట, ప్రాచీనమైన వంట పిండి మిర్చి ఫ్రై. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పిండి మిర్చి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, దంచిన పచ్చిమిర్చి కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, బజ్జీ మిర్చి 1 కప్పు. పిండి మిర్చి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉల్లికాడలు, జీలకర్ర, కొత్తిమీర, దంచిన పచ్చిమిర్చి, ఉప్పు, నూనె పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, బజ్జీ మిర్చి ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పిండి మిర్చి ఫ్రై రెడీ.